నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బార్తోలోన్ యాబ్సెస్ అంటే ఏంటి? ఇది చాలామంది అమ్మాయిల్లోనే ఉంటుంది. ఇది మెడిసిన్ తీసుకోవడానికి అయితే ఇంగ్లీష్ మందులు ఉపయోగపడతాయా, లేదా హోమియోపతి ఉపయోగపడుతుందా? ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హోమియోపతి భరద్వాజ్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. బార్తోలోన్ యాబ్సెస్ అంటే ఏంటి సార్? వాటి లక్షణాలు? సో బార్తోలిన్ యాబ్సెస్ అంటే దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయండి. బార్తోలిన్ సిస్ట్ అంటాము, బార్తోలిన్ యాబ్సెస్ అంటాము, ఒక్కొక్కసారి బార్తోలిన్ సైనస్ అంటారు, బార్తోలినైటిస్ అని డిఫరెంట్ నేమ్స్ అండి. కానీ కరెక్ట్గా దీనికి వర్డ్ ఏంటంటే బార్తోలిన్ యాబ్సెస్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. సో బేసిక్గా బార్తోలిన్ యాబ్సెస్ అంటే ఏంటంటే మనం విమెన్ యొక్క వజైనల్ ఏరియా తీసుకున్నప్పుడు వజైనా పక్కన రెండు చిన్న ఓపెనింగ్స్ ఉంటాయన్నమాట. దాన్ని బార్తోలిన్ డక్ట్ అంటాం, బార్తోలిన్ ఓపెనింగ్స్ అంటాము. ఆ ఓపెనింగ్స్ రెండు చిన్న పైపుల్లోకి వెళ్తుంది అనమాట, చిన్న పైప్స్. దాన్ని బార్తోలిన్ డక్ట్ అంటాం అన్నమాట. ఈ పైపులు ఎక్కడికి పోతాయంటే బ్యాక్ సైడ్ పోయి ఒక మనకు శనగ విత్తనం అంత గ్లాండ్ ఒకటి ఉంటుంది అన్నట్టు. దాన్ని ఏమంటాం అంటే బార్తోలిన్ గ్లాండ్ అంటాం. ఈ గ్లాండ్ అనేది వజైనాకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పక్కల ఉంటుందన్నమాట. ఈ గ్లాండ్ మెయిన్ పని ఏంటంటే రెండు ఇంపార్టెంట్ పని. ఈ గ్లాండ్లో నుంచి కొన్ని సెక్రీషన్స్ వస్తాయి అనమాట. సెక్రీషన్స్ అంటే కొంచెం జిగురు లాంటి పదార్థం వస్తుంది. దానివల్ల యూజ్ ఏంటంటే విమెన్ యొక్క వజైనల్ ఏరియా ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది, డ్రై అయిపోకుండా. అదేవిధంగా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పోకుండా ఇది ఒక కోటింగ్ లాగా యూజ్ అవుతుంది దాంట్లోంచి వచ్చే సెక్రీషన్స్. ఇది ఫస్ట్ యూజ్. నెక్స్ట్ యూజ్ ఏంటంటే విమెన్ సెక్షువల్గా ఎగ్జైట్ అయినప్పుడు దీంట్లో నుంచి కొన్ని సెక్రీషన్స్ వచ్చి అది లూబ్రికేషన్, ఎప్పుడైతే సెక్షువల్ ఇంటర్కోర్స్ జరుగుతుందో అది పెయిన్ లేకుండా, ఎక్కువ ఫ్రిక్షన్ లేకుండా లూబ్రికేషన్ లాగా పనిచేస్తుంది. విమెన్ యొక్క రీప్రొడక్టివ్ సైకిల్, ఎస్పెషల్లీ సెక్షువల్గా యాక్టివ్ ఉన్న విమెన్లో ఈ బార్తోలిన్ సిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్లాండ్ అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దీన్ని ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ అంటే లోపల పస్ అయిపోయి బ్లడ్ వచ్చి అది సివియర్ పెయిన్ వస్తుందన్నమాట. ఎంత పెయిన్ వస్తుందంటే కొంతమందిలో చాలా రోజుల వరకు పెయిన్లెస్ ఉంటుంది. పెయిన్లెస్ లేకుండా 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 కొంతమంది ఏం చెప్తారంటే సార్ మాకు చిన్న ఒక స్వెల్లింగ్ లాగా ఉంది అంతే. వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా అది ఇన్ఫెక్ట్ అయిపోయి పెయిన్ వస్తుంది. ఎంత పెయిన్ ఉంటుందంటే వాళ్ళు కూర్చోలేరు, నడవలేరు. కొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే సార్ ఆ పెయిన్ తట్టుకోలేక మాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది, అంత పెయిన్ ఉందని మాకు ఫోన్ చేస్తారండి. సో ఇది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో వస్తుంటుంది. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకు ఉంటుంది సార్ ఇది? నార్మల్గా సెక్షువల్గా యాక్టివ్ ఉన్న విమెన్లో ఉంటుందన్నమాట. నార్మల్గా అంటే దానికి ముందు ఉండొచ్చు, తర్వాత ఉండొచ్చు. అరౌండ్ 18-19 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చూస్తామన్నమాట ఇవి. సో వీళ్ళల్లో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏం ప్రాబ్లం అంటే చాలామంది డిఫరెంట్ కేటగిరీస్ ఉంటారు అన్నమాట. పెళ్లి కాని వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఇంకో 1 మంత్లోనో 2 మంత్స్లోనో మాకు మ్యారేజ్ ఉంది, ఇలా ఉంటే ఎలా, మ్యారేజ్ చేసుకోవాలంటే భయం వేస్తుంది, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళు భయపడి మాకు ఫోన్ చేస్తారనమాట. కొంతమంది ఏమంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళకి, అంతకుముందు ఉండదు. సో హనీమూన్ పీరియడ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే సార్ ఇది రెగ్యులర్గా వస్తుంది నాకు, దీనివల్ల మాకు మా హస్బెండ్కి ప్రాబ్లమ్స్, డివోర్స్ వరకు వెళ్ళిన, డివోర్స్ తీసుకున్న కేసులు కూడా బార్తోలిన్ సిస్ట్ వల్ల చాలా ఉన్నాయన్నమాట. ఇది ఒక కేటగిరీ ఉంటుంది. ఇంకొంతమంది విమెన్ ఏం చెప్తారంటే సార్ మాకు మ్యారేజ్ అయ్యి 20 ఇయర్స్ అయిపోయింది, ఈ 20 ఇయర్స్లో మేము హ్యాపీగానే లేము, ఎందుకంటే ఎవ్రీ 1 మంత్కో ఎవ్రీ 2 మంత్స్కో ఈ డిసీజ్ వస్తుందని చాలామంది బాధపడతారు. వీళ్ళకంతా ఏంటంటే అలోపతిలో ఏముంటుందంటే సర్జరీ అంటారనమాట. ఫస్ట్ యాంటీబయాటిక్ ఇస్తారు, పెయిన్ కిల్లర్ ఇస్తారు. యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ ఇస్తే 99% మళ్ళీ రిపీట్ అవుతాయి వాళ్ళకి. కొంతమందికి నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే సర్జరీ అంటారు. సర్జరీ అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ సర్జరీ ఉంటుంది దాంట్లో. ఒకటి ఐఎన్డి అంటారనమాట, ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్. ఏం లేదు, ఆ బార్తోలిన్ ఇన్సిషన్ ఇట్లా కట్ చేసి పస్ బయటికి తీసేస్తారు. ఇంకోటి ఏంటంటే మార్సిపులైజేషన్ అంటారనమాట. ఆ యాబ్సెస్ని కట్ చేసి ఆ స్కిన్ని తీసి వెనక్కి పెట్టి కుట్టేస్తారనమాట. దాన్ని మార్సిపులైజేషన్ అంటారు. టోటల్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఏంటంటే సిస్ట్ ఎగ్జిషన్ అంటారు. పార్షియల్ గ్లాండ్ ఎగ్జిషన్ కానీ టోటల్ గ్లాండే తీసేస్తారనమాట. సో దీనిల వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి అసలు ఎందుకు చేస్తామంటే అది మళ్ళీ రాకుండా ఉండడం. ఆల్మోస్ట్ ఆల్ 99% కేసెస్లో సర్జరీ చేసిన వితిన్ 1 మంత్ 2 మంత్స్ ఈవెన్ 15 డేస్ లోపల వచ్చిన కేసులు చాలా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటంటే అక్కడ మార్సిపులైజేషన్ చేశారనుకోండి, మార్సిపులైజేషన్ చేయడం వల్ల ఏంటంటే మన హ్యూమన్ బాడీ అనేది సిమెట్రీ మెయింటైన్ చేయాలి. మనకు లెఫ్ట్ సైడ్ ఎలా ఉంటుందో, ఒక అందము అంటే ఏంటంటే మన ఫేస్లో కానీ ఎక్కడన్నా కానీ లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో రైట్ సైడ్ అలా ఉంటేనే దాన్ని సిమెట్రీ అంటాం. దాన్ని బ్యూటీ కింద కన్సిడర్ చేస్తాం. వజైనల్ ఏరియాలో కూడా అంతే. వజైనాకి 2 సైడ్లు
కరెక్ట్‌గా ఉండాలనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వజైనా ఒక సైడ్‌కి షిఫ్ట్ కావడము, ఒక సైడు ఆ వజైనల్ ఏరియా అంతా షేప్ మారిపోవడం జరుగుతుందనమాట ఈ సర్జరీస్ వల్ల. ఇంకోటేంటంటే టోటల్ సిస్ట్ ఎగ్జిషన్ మొత్తం గ్లాండ్ అంతా తీసేస్తే ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఈ గ్లాండ్‌కి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి వజైనాని మాయిస్ట్‌గా పెట్టడం, వజైనాకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూడడం. ఇంకోటేంటంటే సెక్సువల్ యాక్టివిటీలో సెక్రీషన్స్ రిలీజ్ చేసి ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ లేకుండా, ఫ్రిక్షన్ లేకుండా ఎప్పుడైతే ఇది తీసేస్తారో వాళ్ళ సెక్షువల్ లైఫే ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ సెక్రీషన్స్ లేకుండా డ్రై అయిపోవడము, సెక్షువల్ ఇంటర్ కోర్స్‌లో పెయిన్ రావడం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం అలోపతిక్ ట్రీట్మెంట్‌లో చూస్తామన్నమాట ఈ బార్తోలిన్ సిస్ట్‌లో. మరి దీనికి ఎలాంటి ఫుడ్ ఏమన్నా తీసుకునే అవకాశం అంటే ఫుడ్ దీనికి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి వస్తది సార్? రైట్. సో, ఈ డిసీజ్‌కి, ఫుడ్‌కి సంబంధం లేదండి. చాలామంది ఏమనుకుంటారంటే, వేడి చేయడం వల్ల వస్తది, లేకపోతే ఫుడ్ తినడం వల్ల వస్తది. కొంతమంది ఏమంటారంటే, చింతపండు తింటే వస్తుందంటారు. కొంతమంది ఏమంటే, చికెన్, మటన్ తింటే వస్తుందంటారు. కొంతమంది పల్సస్ పప్పు దినుసులు తింటే వస్తుందని, పప్పులు మానేయడము, చింతపండు ఇవి అవన్నీ మూఢనమ్మకాలండి. ఇది ఇన్ఫెక్షన్. ఇది ఫుడ్‌కి దీనికి సంబంధం లేదు. సో, పప్పు తినొచ్చు, చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ఏదన్నా తినొచ్చు. ఎవరన్నా తినకూడదు అని చెప్తే అది అపోహలనమాట. కాకపోతే ఏంటంటే జనరల్ హెల్తీ డైట్ ఫాలో చేయమంటాం. జనరల్ హెల్తీ డైట్ ఏంటి? మంచిగా ఆకుకూరలు తీసుకోండి, మంచిగా కాయగూరలు తీసుకోండి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఇంకోటేంటంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవద్దు, షుగర్స్ ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లాంటి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ తప్పితే బార్తోలిన్ సిస్ట్‌కంటూ సెపరేట్‌గా వేరే డైట్ గానీ, లేకపోతే పాటించాల్సిన పథ్యాలు గానీ ఇట్లాంటివి ఏమి ఉండవనమాట. జనరల్ మీ హెల్త్ గాని ఇంప్రూవ్ అయితే ఓవరాల్‌గా మీ హెల్త్ బావుంటుందని తప్పితే బార్తోలిన్ సిస్ట్‌కి గానీ, బార్తోలిన్ యాబ్సెస్‌కి గానీ స్పెసిఫిక్‌గా ఒక డైట్ అంటూ ఉండదనమాట. వీటి లక్షణాలు ఎలా ఉంటాయి సార్? సో, బార్తోలిన్ సిస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్‌గా కొంతమందికి పెయిన్ ఉండదు. జస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మాకు వజైనల్ ఏరియాలో బాగా స్వెల్లింగ్ లాగుంది. ఒక శనగ విత్తనం అంత సైజ్ ఉంది. పెయిన్ లేదని కొంతమంది చెప్తారనమాట. అంటే ఇది సిస్ట్ స్టేజ్‌లో ఉన్నట్టు. ఎప్పుడైతే సిస్ట్ నుంచి యాబ్సెస్ లాగా మారుతుందో, యాబ్సెస్ అంటే ఇన్ఫెక్ట్ అయిపోతుందో, ఇన్ఫెక్ట్ అయినప్పుడు బాగా పెయిన్ ఉంటుంది. బాగా స్వెల్లింగ్ ఉంటుంది. బాగా రెడ్‌నెస్ ఉంటుంది. అక్కడ పట్టుకొని చూస్తే బాగా వేడిగా అనిపిస్తుందనమాట. దీంతో పాటు కొంతమందికి ఫీవర్ గానీ, కొంతమందికి వామిటింగ్ గానీ, కొంతమందికి బాడీ పెయిన్స్ గానీ, ఏవైతే టిపికల్ మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ ఉంటాయో, ఆ సింప్టమ్స్ అన్నీ వీళ్ళల్లో బయటపడతాయన్నమాట. వీళ్ళు ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, సార్ మేము సెక్షువల్ యాక్టివిటీ చేయలేకపోతున్నాం. హ్మ్. అంత పెయిన్‌గా ఉంది. కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, నిల్చుకోలేకపోతున్నాను. ఈ కాలంతా మొత్తం అది లెఫ్ట్ సైడ్ వస్తే లెఫ్ట్ సైడ్ కాలంతా లాగడము, లేకపోతే లెఫ్ట్ సైడ్ మొత్తం బాడీ అంతా లాగడము. సో, డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనమాట. మెయిన్ పెయిన్ అండ్ టెండర్‌నెస్. టెండర్‌నెస్ అంటే ఏంటంటే, పెయిన్ అంటే ఏమీ చేయకున్నా కూడా నొప్పి రావడాన్ని పెయిన్ అంటారనమాట. టెండర్‌నెస్ అంటే అట్లా టచ్ గన చేస్తే, లేకపోతే క్లాత్ గన తగిలితే, లేకపోతే కూర్చున్నప్పుడు సీట్ ఏమన్నా తగిలితే సివియర్ పెయిన్ వస్తే దాన్ని ఏమంటామంటే టెండర్‌నెస్ అంటామనమాట. సో, టెండర్‌నెస్, పెయిన్ ఇవనేది కామన్ సింప్టమ్స్ మనము బార్తోలిన్ యాబ్సెస్‌లో చూస్తాం. మరి పిల్లలు పుట్టే అవకాశం ఏమన్నా ఉంటదా సార్? ఏమన్నా ప్రాబ్లమ్ ఏమన్నా ఉంటదా? లేదంటే ఏం చెప్తారు సార్? రైట్. పిల్లలు పుట్టడానికి దీనికి ఏం సంబంధం లేదండి. సో, మనకు పిల్లలు ప్రాబ్లమ్ రావాలంటే గర్భసంచిలో గానీ, ఓవరీస్‌లో గానీ ప్రాబ్లమ్ ఉండాలి. సో, దీనివల్ల ఓవరీస్‌లో గానీ, గర్భసంచిలో గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు. బట్ చాలామంది చెప్పేదేంటంటే, మాకు ప్రెగ్నెన్సీ అయిన వెంటనే వచ్చింది, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అంటారు. సో, బార్తోలిన్ సిస్ట్ ఉన్నవాళ్ళు ఈ బార్తోలిన్ సిస్ట్‌కి కంప్లీట్‌గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకొని, హోమియోపతిలో మనం చూడొచ్చు. చాలా ఎఫిషియంట్‌గా ఆహ్, హోమియోపతిలో దీన్ని ట్రీట్ చేసి మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకొని ప్రెగ్నెన్సీకెళ్ళడం బెటర్. లేదంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినా, లేకపోతే ప్రెగ్నెన్సీ ఇమ్మీడియేట్‌గా వచ్చినా మళ్ళీ సర్జరీకెళ్ళాల్సొస్తది. మళ్ళీ యాంటీబయాటిక్స్ వాడాల్సొస్తది. యాంటీబయాటిక్స్ వల్ల పిల్లలకి ప్రాబ్లమ్ రావచ్చు. సో, మదర్ పాలివ్వడంలో ప్రాబ్లమ్ రావచ్చు. ఆ టైంలో ఏం చేయాలంటే ఫస్ట్ బార్తోలిన్ సిస్ట్‌ని కంప్లీట్‌గా ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీకెళ్ళడం అనేది బెటర్ అనమాట. హ్మ్. మరి ముఖ్యంగా వీటికి ఎలాంటి టెస్టులు చేస్తారు సార్ అసలు? సో, బార్తోలిన్ సిస్ట్‌కి ప్రత్యేక టెస్ట్‌లన్నీ ఏమి ఉండవండి. జస్ట్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, మనం చూసిన దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. లేదు ఇంకొంచెం డీప్‌గా ఎళ్ళాలంటే మనం అల్ట్రాసౌండ్ చేయొచ్చనమాట. హ్మ్. అల్ట్రాసౌండ్ సాఫ్ట్ టిష్యూ అని మనం రేడియాలజిస్ట్‌కి చెప్తే చేసి పంపిస్తారు. సో, వాళ్ళేంటంటే ఏ సైజ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా, లోపల బ్లడ్ ఉందా, లోపల పస్ ఉందా, అవన్నీ క్లీన్‌గా ఎంత సైజ్ ఉంది, డైమెన్షన్స్ ఎంత ఉన్నాయి, సో విడ్త్ ఎంతుంది, హైట్ ఎంతుంది అని మొత్తం ఎంత వాల్యూమ్ ఉంది అనేది మనకు
చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సింపుల్ మనము అల్ట్రాసౌండ్ సాఫ్ట్ పార్ట్ అని పెడితే సరిపోతుంది. మరి దీనికి హోమియోపతి ఎక్కువ పనిచేస్తుందంటే, లేదా ఇంగ్లీష్ మందులు ఎక్కువ పనిచేస్తుందంటే ఏది చెప్తారు సార్? సో ఇంగ్లీష్ మందుల్లో దీనికి ఖచ్చితంగా పరిష్కారం అంటూ లేదండి. సో ఎవరు యాంటీబయాటిక్ తీసుకున్నా, పెయిన్ కిల్లర్ తీసుకున్నా మళ్ళీ మళ్ళీ సంవత్సరాల తరబడి రావడం చూసాము. అదేవిధంగా సర్జరీ చేసుకున్న చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సర్జరీ చేసుకుంటే సేమ్ వజైనల్ షేపే చేంజ్ అయిపోయింది, చూడడానికి బాగా కనపడదు. అదేవిధంగా మళ్ళీ మళ్ళీ వస్తుంది, వజైనా డ్రై అయిపోవడం, ఇవన్నీ ఉంటాయన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలోపతిక్ ట్రీట్మెంట్లో, ఏదర్ సర్జరీలో కానీ లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్లో కానీ. బట్ హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. దీనికి ఏంటంటే మనము సక్సెస్ రేట్ అనేది నా దగ్గర బార్తోలిన్ యాబ్సెస్కి మోర్ దాన్ 99.99%. ఇంతవరకు నేను థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ట్రీట్ చేశాను. నాకు ఇండియాలోనే కాదు, బార్తోలిన్ సిస్ట్ కేసులు త్రూ అవుట్ ది వరల్డ్ వస్తారు. మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి, అక్కడి నుంచి నాకు బార్తోలిన్ సిస్ట్ పేషెంట్స్ ఉన్నారు. సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ 99%. ఇంతవరకు ఒక్క బార్తోలిన్ యాబ్సెస్ కేసు కూడా ఫెయిల్ కాలేదంటే ఒక్కరు కూడా సర్జరీకి వెళ్ళలేదు. థౌజండ్స్ ఆఫ్ కేసెస్లో ఒకరో ఇద్దరో సర్జరీకి వెళ్ళారు. అది కూడా ఏంటంటే ఈ గైనకాలజిస్టులు భయపెట్టడం వల్ల సర్జరీకి వెళ్ళారు తప్పితే, లేదంటే వాళ్ళు కూడా అసలు సర్జరీకి పోవాల్సిన అవసరమే లేదన్నమాట. అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ అవుట్కమ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక 100 బార్తోలిన్ సిస్ట్ కేసెస్ వచ్చాయనుకోండి, మనం ట్రీట్మెంట్ చేస్తే 80% ఆఫ్ ది కేసెస్కి కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ ఎప్పటికీ జీవితంలో రాదు. ఇంకా 100లో ఒక 10% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గిపోతుంది, దాన్ని మళ్ళీ ప్రివెంట్ చేయలేమన్నమాట. మేబీ 20 ఇయర్స్కో, మేబీ 10 ఇయర్స్కో, 5 ఇయర్స్కో మళ్ళీ వస్తుంది. నా దగ్గర వచ్చిన పేషెంట్స్ ఎలా ఉంటారంటే, సార్ మేము మీ దగ్గర నేను మర్చిపోయింటాను పేషెంట్స్ని కూడా, సార్ మేము బార్తోలిన్ సిస్ట్ ప్రాబ్లం వచ్చి మీ దగ్గర ఒక 10 ఇయర్స్ ముందు వచ్చాం సార్, అప్పటి నుంచి ఇంతవరకు రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చింది, సో మీరు ఎక్కడున్నారో ఎత్తుక్కొని మళ్ళీ మీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చామని కూడా చెప్తుంటారు అన్నమాట. అట్లా ఒక 10% ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది. ఓకే. ఇంకా 1 or 2% ఆఫ్ ది కేసెస్లో ఏమవుతుందంటే మనం మెడిసిన్ ఇచ్చినంత వరకు తగ్గుతుంది, మెడిసిన్ స్టాప్ చేసిన వెంటనే మళ్ళీ వస్తుంది. అట్లా 100లో ఒకరో ఇద్దరో ఉంటారు. వీళ్ళకి కూడా ఏంటంటే మేబీ 1 year 2 years అయినా ట్రీట్మెంట్ తీసుకుంటే అది కూడా కంప్లీట్గా తగ్గిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో బార్తోలిన్ సిస్ట్లో సక్సెస్ అంటే ఏంటంటే మనము సర్జరీ వరకు పోకుండా మెడికల్గానే ట్రీట్మెంట్ చేయడం కోసం బెస్ట్ అనమాట. ఇవన్నీ ఏంటి, వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎన్ని రోజుల లోపల ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. డ్యూరేషన్ తీసుకోవాలి. ఆన్ అన్ యావరేజ్ 6 months అనేది తీసుకోవాలన్నమాట. 6 months తీసుకోవాలని మనం ఎందుకు అంటామంటే, దీన్ని 2 phases విడగొడతాం మనం హోమియోపతిలో. ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఈ బార్తోలిన్ సిస్ట్ని మళ్ళీ కంప్లీట్గా క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే మీకు ముందు వజైనల్ ఏరియాలో ఉందో సేమ్ అలానే ఒక్క డాట్ కూడా అక్కడ లేకుండా నార్మల్గా తీసుకొని రావడానికి క్యూర్ అంటాం. ఫస్ట్ 3 monthsని మనం క్యూర్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. దీన్ని క్యూరింగ్ ఫేజ్ అంటాం. నెక్స్ట్ 3 months ఏం చేస్తామంటే ప్రివెన్షన్ ఫేజ్ అంటాం. మళ్ళీ రాకుండా ఉండడానికి హోమియోపతిలో సపరేట్ మెడిసిన్స్ ఉన్నాయి, దాన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇస్తామో నెక్స్ట్ 3 months అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది. 100% అని కాదు, 100లో 80%కి మళ్ళీ రాదనమాట. ఒక 10%కి ఫ్యూచర్లో ఎప్పుడో మళ్ళీ రిలాప్స్ కావచ్చు. మేబీ 10 years 20 years రిలాప్స్ అయిన వాళ్ళు కూడా మనం చూస్తుంటాం. బట్ దట్ హ్యాపెన్స్ ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్ అని. మరి అప్పటి వరకు వీళ్ళు హోమియోపతి యూజ్ చేస్తూనే ఉండాలి సార్? ఎప్పుడు వరకు అంటే ఇప్పుడు 10 years 20 years అని అంటున్నారు కదా. 10 years 20 years కాదండి, తగ్గిపోతుంది. సో ఓకే, 100లో 80 మందికి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ రాదు. 10 members ఏమవుతుందంటే తగ్గిపోతుంది, ట్రీట్మెంట్ చేస్తాం తగ్గిపోతుంది, మందులు స్టాప్ చేసేస్తారు అక్కడ అంతే. మందులు స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ 10 yearsకో 20 yearsకో వస్తుంది. అంటే 10 years 20 years మెడిసిన్ వాడాలని కాదు, 6 months వాడి మానేస్తారు, తగ్గిపోతుంది, క్యూర్ అయిపోతుంది. మళ్ళీ మేబీ 10 yearsకి మళ్ళీ రావచ్చు, మళ్ళీ 20 yearsకి రావచ్చు. అంతేగాని వీళ్ళు కంపల్సరీ 10 years వాడాల్సిందే, 20 years వాడాల్సిందే అట్లా ఉండదు. ఫైనల్గా ఏం చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఫైనల్గా ఏంటంటే నాకు ఈ పేషెంట్స్ ఏమడుగుతారంటే, సార్ నేనున్నాను, మా ఫ్రెండ్ ఉంది, మా ఇంట్లో చాలామంది ఉన్నారు విమెన్, వాళ్ళకి ఎందుకు రాలేదు, నాకే ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు వస్తుంది బార్తోలిన్ యాబ్సెస్ అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. బార్తోలిన్ యాబ్సెస్ అనేది రావడానికి అంటే 100 మందిని తీసుకున్నాం అనుకోండి, 10 మందిలో మనకు కాజ్ దొరుకుతుంది దీనివల్ల బార్తోలిన్ యాబ్సెస్ వచ్చింది. ఇంకా 90 మందిలో అసలు ఎందుకు వచ్చిందో తెలియదు అనమాట. అన్నీ బాగానే ఉంటాయి
కానీ వస్తుంది. అది ఎందుకు వస్తుందో మనం చెప్పలేమన్నమాట. సో ఈ 10 మందిలో కాజెస్ ఏముంటాయి అంటే ఫస్ట్ వీళ్ళలో ఏముంటుందంటే మనకు స్కిన్ తీసుకున్నప్పుడు కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది, కొంతమందికి మాయిస్ట్ స్కిన్ ఉంటుంది, రైట్? వజైనల్ ఏరియా కూడా అంతే అనమాట. కొంతమందికి డ్రైగా ఉంటుంది, కొంతమందికి మాయిస్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే డ్రై వజైనల్ ఏరియాలో ఉందో వాళ్ళకి ఆ డక్ట్ మూసుకొని పోయి లోపల ఉన్న సెక్రీషన్స్ అన్నీ అలానే ఉండిపోయి అది ఇన్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ కాజ్ వచ్చి డ్రై వజైనా అనమాట. ఇంకోటి ఏంటంటే వజైనల్ ఏరియాని నీట్గా పెట్టుకోకపోవడం, అంటే క్లీన్గా పెట్టుకోకపోవడం. ఎప్పుడైతే క్లీన్గా పెట్టుకోలేదో ఆ డక్ట్ అనేది మూసుకొని పోయి లోపలంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఏమవుతుందంటే బార్తోలిన్ యాబ్సెస్ లాగా తయారవుతుందండి. ఇంకో రీజన్ ఏంటంటే టైట్ బట్టలు వేసుకోవడం. ఎప్పుడు టైట్ జీన్స్లు కానీ ఇవన్నీ వేసుకుంటే ఏమవుతుందంటే అక్కడ కంప్రెషన్ జరిగి ఆ డక్ట్ మూసుకొని పోయి బార్తోలిన్ యాబ్సెస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇంకొంతమందిలో ఏమవుతుందంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నా, లేకపోతే సెక్షువల్ హైజీన్ అంటే నీట్గా సెక్షువల్ యాక్టివిటీలో సరిగా పార్టిసిపేట్ చేయకపోయినా, సెక్షువల్ యాక్టివిటీ ముందు తర్వాత వజైనాన్ని సరిగా వాష్ చేసుకోకపోయినా వీళ్ళల్లో ఏమవుతుందంటే అక్కడ ఇన్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇవన్నీ కాజెస్ మనం చెప్పినవి ఎక్కువ హనీమూన్, సో ఇమ్మీడియట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు, లేకపోతే అవును, లివ్ వెళ్తుంది. ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు, కొత్తగా సెక్షువల్ యాక్టివిటీలో యాక్టివ్ అయిన వాళ్ళు, సో వీళ్ళల్లో మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఇవన్నీ. సో ఇవన్నీ మనకేంటంటే ఓన్లీ 10% ఆఫ్ ది కేసెస్లో రీజన్ దొరుకుతుంది. ఇంకా 90% ఆఫ్ ది కేసెస్లో అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళకి ఏ సెకండరీ ప్రాబ్లమ్స్ ఉండవు. పోనీ డయాబెటీస్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే ఒబేసిటీ ఉన్నారా, ఇటువంటివి ఏవి రీజన్స్ దొరకవు అనమాట. అయినా కూడా వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఏం లేకపోయినా వస్తుంది అనమాట. సో దాన్ని మనం మెడికల్గా ఇడియోపతిక్ అంటామని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.